విష్ణు విషయంలో వరలక్ష్మి చేయబోతున్న పనిని తెలుసుకుంటుంది వెన్నెల. వరలక్ష్మి, నేను కోర్టుకి వెళ్తాను, చట్టరీత్యానే నా పిల్లల్ని నా దగ్గరకు తెచ్చుకుంటాను. ఏ చట్టం చెప్తుందో తల్లి నుంచి పిల్లల్ని విడదీయడము, అలాగే ఆయన మీద జీవితంలో బయటకు రాలేని విధంగా కేసు అయితే పెడతాను. అప్పుడు వైష్ణవిని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను. అప్పుడు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నాకు కడుపు కోత మిగిల్చినందుకు ఆయనకి నేను వేసే శిక్ష అని అయితే అనుకుంటూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ వెన్నెల వింటుంది. మరోవైపు అజయ్‌తో విష్ణు చెప్తూ ఉంటాడు. అప్పుడు అజయ్ ఒక మాట అంటాడు. ఇప్పుడు నువ్వు చేసింది చాలా పాపమే. తల్లి నుంచి బిడ్డని వేరు చేసావు. ఆ దాన్ని బేస్ చేసుకొని వరలక్ష్మి గనుక ఇప్పుడు నీ మీద కేసు పెట్టిందంటే నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే కదరా! ఏ కోర్ట్ అయినా, ఏ జడ్జ్ అయినా, ఏ లాయర్ అయినా ఆడదాని కన్నీరుకి కరగాల్సిందే. అటువంటప్పుడు నువ్వేం చేస్తావురని తంటూ ఉంటే, అటువంటిది జరగక ముందే నా పిల్లల్ని తీసుకొని నేను ఫారెన్ వెళ్ళిపోతాను. ఇంక ఇండియాకి తిరిగి రానురా అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఇక్కడ వైష్ణవి వినేస్తుంది. ఇక పిల్లలిద్దరూ ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. మనమే వీళ్ళ మీద రివర్స్‌లో కోర్ట్‌లో కేసు వేద్దామని అనుకుంటారు.